పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తావా నువ్వు? అస్సలు వేస్ట్ ఫెలో అస్సలు చూడను. అస్సలు అంత సీన్ లేదు. వాడు వేస్ట్ ఫెలో. హైదరాబాద్ లో సినిమాలు చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి ఏందన్నా, సొంత పార్టీ ఉంది, సింగిల్ గా పోటీ చేయాలి, పొత్తులు పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో కనీసం సొంత సీట్లు కూడా తీసుకోలేకపోయాడు. ఇంకేం గెలుస్తాడు ఇక్కడ? సినిమాలు చేసుకోవచ్చు. సింహ ఇప్పుడు సింగిలే కదన్నా, గెలుస్తాడు ఆయన. ఎంత మంది వచ్చినా గానీ ఏం చేయలేరు. ఓడిపోడన్నా. పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, మా అమ్మ నాన్న, చాలా మంది ఫ్యామిలీ, ఇల్లు వచ్చిన వాళ్ళు చాలా మంది వేస్తారు జగన్. ఇప్పుడు మీరు జగన్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారా? మేమా? మరి ఇప్పుడు ఆ ఇంట్లో సరిపోవట్లేదు, అగ్గిపెట్టే హౌస్ అంటే ఇంకా సమాధి కట్టుకోవడానికి సరిపోదు. ఆయన అంటే అన్న పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు. మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాంటివే కదా. మీకు అంతా ఫ్రీగా ఉందా? కంఫర్టబుల్ గా? మీ ఫ్యామిలీ ఎంత మంది ఉంటారు? మేము నలుగురు ఉంటున్నారు. సో అంతా కంఫర్టబుల్ గా ఉంది నీకు? ఓకే. సో ఇప్పుడు చెప్పు, నీకు ఫస్ట్ ఓట్ ఎవరికి వేస్తావు? నాకు ఓటు వస్తే నేను జగన్ గారికి ఫస్ట్ ఓట్ మాత్రం. నీకు ఓవరాల్ గా ఈ 5 years లో అంతా కంప్లీట్ గా ఓకే? ఇంట్లో మాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ గా హ్యాపీగానే ఉన్నాం. నువ్వు జగన్ గారిని అభిమానిస్తున్నావు కదా, ఆయన తిడుతుంటారు కదా రౌడీ, గుండా, ఇట్లాంటి సైకో అని చెప్పేసి అంటున్నారు. అన్న దాన్ని పోయే వాళ్ళు ఏదేదో అంటే మనం పట్టించుకోం కదా. అందుకే జగన్ కూడా వాళ్ళు ఏమన్నా కానీ పట్టించుకోడు. నా పథకాలు నేను అందించానా, అందరూ బాగున్నారా అని అంతే. స్టూడెంట్స్ కి ఏం జరిగింది? నాకైతే నచ్చిందన్న. నాకు 4 years అమ్మఒడి పడింది. మా అన్న డిగ్రీ చదువుతున్నాడు, అయిపోయింది. అన్నకి వరుసగా పడింది. వసతి దీవెన, విద్యా దీవెన పడ్డాయి. ఇంట్లో అందింది. మీకు స్టడీకి ఎలాంటి ప్రాబ్లం లేదు? ఓకే. సో మీకు ఇంట్లో ఇంకా పథకాలు కానీ ఏమన్నా మంచిగా అందాయా? దగ్గరగా మాకు 80,000 వచ్చాయి జగన్ వల్ల. ఇల్లు వచ్చింది. మీకు ఆరోగ్యశ్రీ కార్డు. ఇల్లు రాకముందు రెంట్ హౌస్ కాబట్టి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాకు చెప్పుకోవడానికి ఓన్ హౌస్. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. అనుకున్నా అసలు ఎప్పుడన్నా అనుకున్నావా జగన్ గారి అసలు అనుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు తెలుసా నీకు? ఆయన వస్తే జగన్ గారు నీకు ఏమైతే చేశాడో అంతకి ఇంకా డబుల్ చేస్తా అన్నాడు. అదంతా సీన్ లేదన్న ఆయనకి. పెద్ద ఆయన చేదస్తాం కాబట్టి ఏదో చెప్తాడంతే. సీన్ లేదు. అది కళ అంతే, జరగదు అది. సో ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ లో ఎలా ఉంది అంటే అమ్మఒడి కావచ్చు కదా, వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంది, ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా అనిపిస్తుంది చెప్పు? వాళ్ళకి రోజు ఎగ్ పెడతారు, కిచిడి, మిల్క్ ఇస్తారు, రాగి జావా. అలా ఏం కాదన్న. వాళ్ళు ఎవరినో చిన్న స్కూల్కి వెళ్ళి అడిగితే పిల్లలు తెలియని వాళ్ళు ఏం చెప్తారన్న. మామూలుగా అయితే గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయ్యాయి.